బాగుంటుంది. చాలా ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసి ఇదే సాంగ్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ అయితే అసలు మర్చిపోద్దు. ఇంకోటి మెయిన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు డెమో చూసాను, లైక్ అయితే మర్చిపోద్దు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఒకసారి ఫుల్ టైం ఇన్స్టాగ్రామ్ లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి చూడండి. నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఎలక్మోషన్ యాప్ ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేనైతే ఎలక్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇంకోటి ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను, చాలా ఈజీగా చెప్పేస్తాను. ఓకే, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా డీటెయిల్ చెప్పేస్తాను. ఒకసారి చూడండి. రెండో కొద్ది చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఇంట్లో పెద్ద వరేయాల్సిన అవసరం కూడా లేదు, రిడికల్ ఉందని. ఓకే, సింపుల్ ప్రాసెస్ మీరు ఒకటే చేయాలి. ఇక్కడ మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇంకోటి ఎఫెక్ట్ ఆప్షన్ ఇచ్చాను. ఇది ఎఫెక్ట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చానంటే చెప్తాను. ఫస్ట్ ఆల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆల్ ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చానంటే ఇది మనకి లిరికల్ ఉంటుంది, సపరేట్గా ప్రీసెట్ ఉంటుంది, యానిమేషన్ ఉంటుంది. కావాలనుకుంటే మీరు వేరే సాంగ్తో కూడా యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే ఇచ్చాను. ఓకే, కావాలంటే యూస్ చేసుకోండి, లేదంటే పర్లేదు. ఓకే, ఇప్పుడు మన బ్యాక్ వస్తే ఇక్కడ మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ విషయం ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫొటోస్ ఉన్నాయంటే ఇక్కడ మీరు ఒకటే చేయాలి. ఏంటంటే ఇక్కడ ఫొటోస్ ఉంది, లిరికల్ ఉంది, టోటల్ క్రియేట్ చేసి ఇచ్చాను నేను. ఇక్కడ మీరు ఒకటే చేయాలి. ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్లో వచ్చేస్తే స్టార్టింగ్ ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో సెలెక్ట్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి జేపీజీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేద్దాం. ఇక నేను సపోజ్గా ఈ ఫోటో తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ. ఓకే, సపోజ్గా నేను ఈ ఫోటో తీసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే చూడండి మనకి ఆటోమేటిక్ రీప్లేస్ అయిపోతుంది ఫోటో అనేది. సింపుల్గా ఈ టైప్లో రీప్లేస్ పెట్టండి. మళ్ళీ సెకండ్ ఫోటో దాన్ని కూడా సెలెక్ట్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, పిఎన్జీ ప్యాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్గా వేరే ఫోటో, సపోజ్ ఈ ఫోటో అనుకోండి, దాన్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తే చూడండి రీప్లేస్ అయిపోయింది. ఈ టైప్లో అంటే మీరు కొంచెం ఏమైనా కవరింగ్ ఉంటే మీ యొక్క ఫింగర్తో ఈ టైప్లో జరుపుకోండి. మిడిల్లో పెట్టుకుంటే మనకి యానిమేషన్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, నైస్. ఓకే, ఈ టైప్లో మీకు ఈ టైప్లో రీప్లేస్ పెట్టండి. మీరు ఏం పర్లేదు, ఇక్కడ సింపుల్గా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మీకు. ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ చేయండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ సెలెక్ట్ చేయండి, అంతే. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ అనుకోండి, సెలెక్ట్ చేశాను, ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకుంటే రీప్లేస్ అయిపోతుంది, అంతే. సింపుల్ ప్రాసెస్. ఇక్కడ చూడండి మనకి రీప్లేస్ అయిపోయింది. నేను వేరే ఫొటోస్ ఎందుకు పెడుతున్నా అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ నేను పెట్టిన ఫోటో పెడితే అదే ఫోటో పెడుతున్నారు కదా అనుకోవచ్చు. అందుకే నేను వేరే ఫోటో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ ఫోటో అయినా పెట్టినా అది అనేసి 16 రేషియోలు ఉంటే కొంచెం జూమ్ అయిపోతుంది. అదే నార్మల్గా పెడితే యాక్టివ్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం కాదు. ఓకే, ఇప్పుడు మనకి సైడ్లో జరిగింది కొంచెం మీ యొక్క ఫింగర్తో మిడిల్ ఐకాన్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, చూసారు కదా, చాలా సింపుల్గా మీరు రీప్లేస్ పెడితే సరిపోతుంది. మనకి ఎడిటింగ్ అయితే ఆటోమేటిక్ టోటల్ అయిపోతుంది. ఓకే, మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ లేదా బ్రదర్ ఫొటోస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ పేజ్ వద్దాం, మన షేర్ ఐకాన్. ఓకే, ఇంకో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, జై హింద్.